మా తండ్రి మనసారా హృదయపూర్వకంగా నా ప్రభు నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ స్థలంలోనికి నీ దేవదూతను ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఈ స్థలంలోనికి ప్రభు పరిశుద్ధాత్మ కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి.
so you can join. You too. Worship the Lord. Wherever you are watching. We worship the Lord. నా ఇంటి వారును ప్రభు యేసునే సేవించెదను. నీవు నా ఇంటి వారును ప్రభు యేసునే సేవించెదను. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవుని బిడ్డ, పరలోకము దేవుని శృతి కాలాశాల బోరి కలాష్మాసి కౌలరి తేలే బోషల బోషి కరౌతే దలరే బోషి. పరిశుద్ధాత్మ దేవ, దివా రాత్రములనైనా అయ్యా 24 పెద్దలు 4 జీవులు నా ప్రభా నీ సింహాసనం ఎదురున్న వాసి కల్లే బ్రోసి క్లబ్ రిక్ నాస్టి క్లబ్ రిక్ ఆరెస్టే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రభా నిత్యము రాత్రి పగళ్ళు మానక గాన ప్రతిగానాలు చేస్తున్నాను. పరిశుద్ధుడైన వాసి క్లౌది క్రాంతి భోగాస్తే తెరెండేరేరేరే. మనిషులకు తండ్రి దేవుడైన యెహోవా నీకే స్తోత్రముల ప్రభా. నీ నామము నిరంతరమైన నామము, యెహోవా నీ నామం పెట్టబడి మా షాలి భరోసాల బరిటాం దలే బోషాల ఖార్దలాస్తి లిబ్రాస్టి క్లౌస్ మాస్టి కలందరి క్రోసి మర్లాందరి క్లోసి మర్లాసి కరే. కెరూబుల మీద ఆసీనుడైన దేవా లిబ్రోషియల మిఖౌరి క్లాస్ట్ మరాస్టి కలంద రాస్టి కరౌసి గవేషెందరే. తండ్రి నీకే స్తోత్రం స్తోత్రం. నువ్వు ఏర్పరచుకున్న దేవుడు, నువ్వు ఎంతైన స్థలంలో ఉన్న దేవుడు నాయన. నీవు ఒక సింహాసనమందు ఆసీనుడైన దేవా స్తోత్రములు స్తోత్రం నాయన. ఎవరు సమీపించలేని తేజస్సులో ఎవరు సమీపించలేని తేజస్సులో నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడనాదే.
పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగితిని. పరలోక మహిమను తలచి పాద పద్మములపై ఒరిగితిని. పరలోక సైన్య సమూహములతో కలిసి పరలోక సైన్య సమూహములతో కలిసి నిత్యారాధన నీచేయువేళ. నిత్యారాధన నీచేయువేళ. స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. తండ్రి నీకే స్తోత్రం. పాటలు పాడుతున్నప్పుడు అన్ని ఎక్కడ మనసంతా దేవుని సైన్ పెట్టాలి, హృదయం అంతా అన్ని ఫోన్ లైన్ పక్కన పడేసే దేవా నా తండ్రి నీకే స్తోత్రం. తెలుగుల మీద ఆస్తినైన నా దేవుడు హల్లెలూయా ఆయన మైంపరచబోతున్నాడు. నేను చూస్తున్నాను ఈ స్థలవాసి కలవద్దరు ఎప్పుడైతే ఈ పాటలు ఈ స్థలంలో పాడుతున్నామో దేవ దూతలు దిగి వస్తున్నట్టుగా నేను చూసి అలాబారి కౌష్మాస్తి కలవందేవి భోషి కలవందరి కలౌసి మరాసి కటి హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను ఎక్కువగా నా దేవుడు ఆయన దూతలను పంపుతున్నాడు. హల్లెలూయా. వాస్తి కలాంద రహసారి కౌలోసిరే హల్లెలూయా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ అక్షరమలో నిత్యమహిమలో నన్ను పిలుచు ఆశీర్వదిలా. నిత్యమహిమతో నన్ను పిలుచు ఆశీర్వదిలా. చప్పట్లు చప్పట్లు స్పీడ్గా. దిగిరా పరిశుద్ధాత్మ, దిగిరా నాయన, పరిశుద్ధాత్మ దిగిరా. అవును ప్రభా, నువ్వు నిత్యము ఎప్పుడు నిత్యము నీవు మహిమలో నిలిచిన మా ప్రభాస్టి క్లౌరి క్లౌస్ మరి టెకరోతే లెబోషా రిలే ప్రాక్నాస్టి క్లౌరి శాందరే క్లౌస్టి మరాసి. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 నాయన. దేవుడు ఎస్ ఆత్మగా ఉన్నాడు, ఆయన ప్రభువు క్రీస్తు మరి ఆయన దేవుడుగా ఉన్నాడు, తండ్రి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు తండ్రిగా, కుమారుడైన క్రీస్తుగా, ఆత్మగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాఠం త్రియేక దేవా, ఆ పాఠం జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. గ్లోరీ. జ్యోతిర్మయుడా, స్పోర్ట్స్ లో కొట్టదు. నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే.
చెప్తాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నా ఆరాధన నీవే, నా ఆరాధన. అవును లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభా. జీసస్ నీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. అవును మా తండ్రి నీకు వందనాలు ప్రభా. మా తండ్రి నీకు స్తోత్రం. నేను చూసాను ఈ బ్రాస్టిక్ రాసలేదు. ఈరోజు ఎలా ఉందంటే ఇక్కడ దేవుని దూతలతో కలిసి మా ఆత్మ ఆరాధించినట్లుంది. హల్లెలూయా. ఇద్దరు ఒక దగ్గర ఉండకండి, ఇద్దరు ఒక దగ్గర ఉండకండి, ఇద్దరు ఒక దగ్గర ఉండకండి. స్తోత్రం 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 స్తోత్రం. దావీదు వలెనే అంతపడి నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. యేసయ్యా స్తుతులు స్తోత్రములు, యేసయ్యా స్తుతులు స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. నష్టము కలిగిన తండ్రి స్తోత్రములు. నష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రి స్తోత్రములు. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా దేవుడు దావీదు ఏ రీతిగానైతే ఒడిసెలతోటి ఒక రాయి విసిరి గొలియాతును హతమార్చాడు. నా దేవుడు నీకు బలం ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు, శత్రువులను ఎదిరించే ధైర్యం ఇస్తున్నాడు, శత్రువులతో పోరాడే ధైర్యం ఇస్తున్నాడు, శత్రువులతో యుద్ధం చేసే ధైర్యం ఇస్తున్నాడు నా దేవుడు. Hauri basti karandele basti klosti kerete bosti kalori nasti blesti kere. నీ చేతులకు బలము రాబోతుంది, నీ చేతి బలము పొందుకోబోతున్నావు. హల్లెలూయా. జీవం గల దేవా స్తోత్రం నాయన, స్తోత్రం. అవును దేవుని బిడ్డ దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు జీవము కలిగిన దేవుని నామమును వ్యర్థపరచడానికి, దేవుని నామమును దూషించిన నా దేవుడు నా దేవుడు ఊరుకోలేదు. దేవుని దూషించిన, దేవుని ప్రజలను దూషించిన నా దేవుడు ఊరుకోలేదు. ఫిలిస్తీని అలాంటి గొలియాతు లాంటి ఫిలిస్తీని నా దేవుడు హతమార్చాడు, లేకుండా చేశాడు.
ఈరోజు నేను చూసి అరాబాస్టిక నేను ప్రవచిస్తున్నాను, నేను చెప్తున్నాను. రైక్లాసిక రాందరబాస్టిక ఏ బలముతోనైతే ఏ ధైర్యంతోనైతే ముందుకొచ్చి శత్రువుతో గోల్ విసిరాడో, ఆ యొక్క ఒడిసెల విసిరాడో, మీరు కూడా ఒడిసెల విసురుతున్నారు. శత్రువులను మీరు ఎదురిస్తున్నారు. మీరు వెనకకు పోరుగాని మీరు శత్రువులను ఎదురుకి వెళ్ళిపోతున్నారు. నిలుచుంటున్నారు. మరొక మాట చెప్తున్నాడు, నా దేవుడు ఎవరు జీవం కలిగిన దేవుని నామమును దూషించిన ఆయన ఊరుకునే దేవుడు కాదు. జీవం కలిగిన దేవుని ప్రజలను దూషించిన కూడా ఆయన ఊరుకునే దేవుడు నా దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఈరోజు నేను చూసిన ఒక స్త్రీలందరి దర్శనం విసురుతున్నట్లు కనబడుతుంది. దేవుని దూతలు ఆయన మహిమతో ఆరాధించటం నేను చూశాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ఒక చిన్న పాట. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, ఏకదేవా ఆది సంభూతుడా, నీవే మది ఏకదేవా ఆది సంభూతుడా, నీవే మది జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, ఒక వచనం చదువుతున్నాం. చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. అలాగే మనము కూర్చున్నాం. దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ దేవా స్తోత్రం స్తోత్రం. మరలా నిలబడి మనం తర్వాత కూడా తప్పకుండా వచ్చాము. మీరు మాట్లాడితే పడతాయి దెబ్బలు. 61వ అధ్యాయము చివరి వచనం. హల్లెలూయా. నా దేవుని 61:11. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది. ప్రభువకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. చెప్పండి. నీతి స్తోత్రము. ప్రభువకు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును. హల్లెలూయా. సో మన నిశ్చయంగా మన దేవుడు ఉజ్జీవింపచేసే దేవుడు. హల్లెలూయా. ఎవరైనా ఇంగ్లీష్ ఉన్న బైబిల్ ఫోన్లో చదవండి. ఐజైయా చాప్టర్, ప్రైజ్ గాడ్,
61 చివరి వాక్యం 11వ వాక్యం ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. దేవా స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవా స్తుతి 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 స్తోత్రం అంటే ట్రాన్స్లేషన్ స్తుతి స్తోత్రం. 61:11 స్తుతి. ఎస్, ఫర్ యాజ్ ద ఎర్త్ bringeth forth her bud, and as the garden causeth the things that are sown in it to spring forth. So the Lord God will cause righteousness and praise to spring హల్లెలూయా. హల్లెలూయా. దేశముల మీద అన్నట్టు మరి ప్రభు మరి ఒక జీవము ఆయన నీతిని ఇంకో మాట చెప్పండి. నీతిని స్తోత్రమును జీవింపజేయును. నేషన్ దేవా స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నెట్ ఆన్ చేయండి యూట్యూబ్. ఒకవేళ మనది స్తోత్రం స్తోత్రం అది స్తోత్రం. ఎందుకంటే నా ఫోను నెట్ వైఫై ఉంటుంది. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవా మా తండ్రి నీకు స్తోత్రం నాయనా. దేవా ఈ దినమును బట్టి నీకు స్తోత్రములు ప్రభా. ఈ స్థలమును బట్టి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఇంతసేపు నాయన నీ సన్నిధిలో ప్రభా నేను సేవించటకు గణపరశాలి క్లోసి మరాస్టి కలోందెరే ఓషి ఒలో బ్రాకాన మషాలి క్లో బ్రాస్టి ఖనాందెలే బ్రోస్టి కేసి థాంక్ మాస్టి క్లోసి దేకలా తరాతి శరవరవసి తరతరములకు యుగములకు నువ్వు దేవుడు నాయన. నువ్వు ప్రభుడవైన మా స్ట్రావుని క్లోష్ మాస్టి కలా బ్రాస్టి ఖనాసి పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యెహోవాను నీ నామం నా ప్రభ పరిశుద్ధమైన నామం నిరంతరము నిలుచున్న నామం నీకే స్తోత్రములు ప్రభా. యెహోవా నీతిని స్తోత్రమును బట్టి ప్రభా నువ్వు జీవింప చేస్తావని లేఖనం తెలియపరుస్తున్నా. షావురి క్లోష్మా కలాబ్రా కాసి బ్లౌసి కరోజాంగల బ్రాసి క్నాస్టి క్లోసి కెరూబుల మీద ఆశీర్వదించిన మా తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రం. చెప్పండి. యేసయ్యా మాతో కలిసి ఆయన మాతో కలిసి నీ దేవదూతలతో కలిసి మేము నిన్ను ఆరాధించాలి ప్రభా. ఓ శివాసి కోలో బొరాందేరే కోసా ఓలే బోసి ఖరతి కోలందేరే బోసి మా ఆత్మల ప్రభా ఇదిగో మా ఆత్మల ప్రభా నిన్ను ఆరాధించాలి ప్రభా. సికరే టు మా సాత్రి కౌరి బోస్ రాందేరే క్లోషార బరి కౌషార బాబా. దేవుడు సృష్టించిన ఆత్మలు దేవదూతలు. హల్లెలూయా. దేవుడు సృష్టించినటువంటి ఆత్మలే హ్యూమన్ బీయింగ్స్. మానవులందరూ దేవుడు సృష్టించిన వారే. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరిలో దైవాత్మ ఉంది. దేవుని ఆత్మ. ఆమేన్. హల్లెలూయా. కాల్లా బ్రాస్టికే రేబోబో రిఖలో బ్రాస్టిక్ హంగలే బ్రాస్టిక్ హోరాకా లే బ్రోకానా షేఖో లే రేఖోటో లే రేఖో చాలా బర్రాస్టిక్ హోరస్టిక్ అందరబే సృష్టించిన దేవుడు ఆత్మయైనాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మయైన దేవుడు మాత్రమే ఆత్మలను సృష్టించగలడు. హల్లెలూయా. ఆత్మయైన దేవుడు కనుకనే ఆత్మ ద్వారానే మాట్లాడే మాటలు. హల్లెలూయా. ఆత్మ ద్వారానే ప్రవచించి మాట్లాడుతూ ఉంటాడు. ఆత్మ ద్వారానే ప్రవచనం ఎత్తి మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల క్రితం కూడా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఆ వాస్తికలో ఉంది రే ఖోరాసాసి లే బ్రోషాంగర. నిజమే. ఈ మాట చదువుతుంటే చూడండి ఇక్కడ ఉన్న వాక్యము దేవుడు ఆత్మ. చెప్పండి. దేవుడు ఆత్మ. అందరికీ చూడండి. దేవుడు ఆత్మ. చూడండి. గాడ్ ఈజ్ స్పిరిట్. God is spirit. Hallelujah. God is in the spirit. God is in the truth. అంటే సత్యములో ఉన్నాడు. దేవుడు సత్యమైనాడు. దేవుడు ఆత్మైనాడు. దేవుడు వాక్యమైనాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమైనాడు. ప్రేమ స్వరూపైనాడు. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఈ రోజు కొన్ని బలమైన మాటలు మనం దేవుడు మీ ముందు పెట్టుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమున నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన వాక్కుల నుంచి మాట్లాడుతున్నాడు. ఓ 3 మాటలు ఈ దినమున మీకు మీ ముందు ఉంచాలని నేను
తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. ఎస్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఎవరు చూసినా మే లార్డ్ బ్లెస్ యూ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్ వాచింగ్. ఎక్కడి నుంచి చూసినా నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ వర్డ్ ఐ వాంట్ టు టెల్. నిజంగా దేవుడు ఎస్ who can give the joy perfectly. నిజమైన సంతోషమును ఎవరు ఇచ్చేది చెప్పండి. నిజమైన సంతోషమును ఎప్పుడు పొందుకుంటావు? నిజమైన సంతోషమును ఎక్కడ పొందుకుంటావు? నిజమైన సంతోషం ఎవరి ద్వారా కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథములో నిజంగా ఈ అన్ని లేఖనాలన్నీ చూస్తుంటే దేవుడే నిజమైన సంతోషం ఇస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన సంతోషం ఇచ్చేది దేవుడే. దేవుని బిడ్డ, ఈ మనుషుల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఇంకెవరి నుంచి వచ్చినా, ఇంకెక్కడి నుంచి వచ్చినా, నీకు ఏది వచ్చినా అది కొంతకాలం ఉంటుంది. నా దేవుడిచ్చే సంతోషం అనేది ఒక గొప్ప పర్ఫెక్ట్ గా ఉంటుంది. హల్లెలూయా. నీకు ఎన్ని ఉన్నా, డబ్బు ఉన్నా, బంగారం ఉన్నా, ఆ బంగారం ఉన్నా కొంతసేపే, డబ్బు ఉన్నా కొంతసేపే. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం వస్తుంది. ఒకసారి నేను ప్రేర్ చేసినప్పుడు యూకే లో ఉన్న ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే 5 minutes చిన్న ప్రేయర్ చేశాను, కానీ అతడు 30,000 రూపీస్ పంపాడు అప్పుడు. హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. అంటే దేవుని పనికి సరిపోతే మంచిగా ఒక 5-6 నెలలు మాకు మంచిగా ఇవి సరిపోతున్నాయి అని చాలా సంతోషం అనిపించేది. అంటే డబ్బులు వచ్చినప్పుడు పంపినప్పుడు కొద్దిసేపు సంతోషం, ఆ తర్వాతకి చెప్పండి తర్వాతకి ఒక 10 సరే వారం రోజులు ఉంటుంది, 10 రోజులు ఉంటుంది, నెల రోజులు ఉంటుంది, 2 నెలల తర్వాత అప్పుడున్నంత సంతోషము. ఓకే, డబ్బులు రిసీవ్ చేసుకున్నాం, పంపాడు, ఆ బ్రదర్ కోసం మేము ప్రే చేశాం. సో డబ్బులు పంపాడు, వచ్చాయి, సంతోషం. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. హల్లెలూయా. అప్పుడే మనం కొత్త ప్లేస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మరి దేవుడు మనకు అన్ని ఏమంటారు అన్ని సమకూర్చబడ్డాయి. టైంలో మస్టిక్ లో నేను అనుకోలేదు, ఆ బ్రదర్ పంపాడు బట్టి చాలా సంతోషంగా అనిపించింది. కానీ అప్పుడున్న సంతోషం ఇప్పుడు చెప్పండి. ఒకప్పుడు మీ దగ్గర 10 తులాల బంగారం ఉంది. హల్లెలూయా. బంగారం ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, దగ్గర ఏముంటది, ఒక సంతోషం ఉంటది. ఇంకా ఆ బంగారాన్ని కూడా బీరోలో పెట్టి కొంచెం దాచుకున్నా కూడా బంగారం లాగానే ఉంటది, కానీ ఆ సంతోషం అయితే ఉంటుంది. అది ఎక్కడికి ఘోరంగా పోతుంది, లేకపోతే అది దాచుకునే నాదే కాదు బంగారం లేనుకుంటుంది. హల్లెలూయా. అంటాను ఎప్పుడు నిజమైన గ్రేట్ జాయ్ ఎక్కడ నుంచి వస్తుందంటే నీ గుండెలో నుంచి వస్తుంది. ఈ గుండెలో నుంచి ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక వాక్యం చదువుతున్నాం ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా. మరి మరియనంట, మరియ కూడా దేవుని యొక్క ఆత్మ ఆమెకి ఏమి ఇచ్చిందంటే సంతోషం ఇచ్చింది, గొప్ప సంతోషం ఇచ్చింది. లూకాసు వార్త అనుకుంటా చూడండి, 1వ అధ్యాయము. గొప్ప సంతోషము కలిగినట్లు మనం ఒక వాక్యం చూస్తున్నామండి. చదవండి 1వ అధ్యాయంలో ఎక్కడికి చూడండి. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఒక వాక్యం చదవండి, లేకపోతే 1వ అధ్యాయం 41 చదవండి. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనమును వినగానే, మరియా వచ్చి ఆ వందన వచనములు చెప్పగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై. ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై. హల్లెలూయా. ఒక వృద్ధురాలే, వృద్ధాప్యములో ఉన్న ఆమెలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? ఆత్మ ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆమె గుండెలో ఉన్నాడు, ఆమె హృదయంలో ఉన్నాడు. ఆ ఎలిజబెత్ హృదయంలో గుండెలో ఉన్నాడు కనుక చదవండి. పరిశుద్ధాత్మతో నిండుకొన్నదై బిగ్గరగా ఇట్లా అంటుంది. హల్లెలూయా. చెప్తాను, ఎవరైతే నిజంగా బాగా దేవుని ఆత్మ చేత బలంగా నింపబడతారో, నిండుకొని ఉంటారో, వాళ్ళు బిగ్గరగా ప్రార్థన చేస్తారు, బిగ్గరగా తండ్రికి మొరపెట్టుకుంటారు. హల్లెలూయా. బలంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు.
దేవుని బిడ్డ పరిశుద్ధాత్మను ఎన్నుకొని వాడు బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన ఆశీర్వదించబడిన దానం ఇది వస్తున్నాయి పరిశుద్ధ ప్రవస్థ జరగవలసిన మాటలు వస్తున్నాయి. ఎందుకంటే ఎలిజబెతులో దేవుని ఆత్మ నిండుకొని ఉంది. అంతవరకు మరియ గురించి ఎవరు చెప్పలేదు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఈ ఎలిజబెతులోకి వచ్చిందో మరియ గురించి మాట్లాడుతుంది. హలో పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం నాయన. దేవుని శక్తి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఎవరు ఏ గుండెలో ఏ వ్యక్తిలో దేవుని ఆత్మ సంత దేవుని ఆత్మ చేత నిండుకొని ఉంటుందో వాళ్ళు దేవుని మాటలు పలుకుతున్నారు. మరియ గురించి ఏం మాట్లాడాలో మాట్లాడబోతున్నారు. చదవండి, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడినవాడు. నిజమే, మరి మరియా ఆశీర్వదించబడింది. ఒక పరిశుద్ధుడైన ప్రభు అయిన క్రీస్తు దేవుడే మరి ఒక కన్య గర్భము ద్వారా రావడం జరిగింది. హల్లెలూయా. ఎంతో ఆశీర్వాదంగా ఎంతో మంది స్త్రీలున్నా ఇదిగో స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడినదానవు అని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. ఓ భాషారా బాబా ఇక్కడ ఆత్మ సంచరిస్తుంది. నెక్స్ట్ నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఆత్మ సంబంధంగా నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట. గ్లోరీ ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చింది. తెలుసా ఎలిజబెత్ తెలుసా? అసలు తెలియదు. అప్పటికి మరి ఒక పెళ్లి కాలేదు, ఒక ప్రధానం కాలేదు, ఒక గర్భం దాల్చలేదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఎలిజబెత్ చెప్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఎలిజబెత్ గర్భంలో ఉండి ఆ యొక్క ఏమంటారు ఎలిజబెత్ ఒక ఏమంటారు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు గర్భంతో ఉన్నప్పుడు ఆ కడుపులో ఉన్న శిశువు కూడా గంతులేస్తుంది. మరియం చూసి అలా హల్లెలూయా. మరియం చూసి ఏం చేస్తుంది? గంతులేస్తారే గ్లోరీ 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 గ్లోరీ. ఎందుకంటే హల్లెలూయా హల్లెలూయా. చూశాను ఇక్కడ ఈరోజు దేవుని శక్తి బలంగా ఒక స్పెషల్ అనాయింటింగ్ వస్తుంది. హల్లెలూయా. చూడండి, అక్కడనేమో శిశువు గంతులు వేస్తుంది. మరియు చూడగానే ఈ మరియు ఏం ఎవరి కంటదో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ వలన మాత్రం పలికిస్తుంది. నా ప్రభు తల్లిని చూస్తున్నా, నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చినట్టుంది. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చిన నాకు ఎలాగ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే ఇదిగో నీ శుభవచనము. ఇదిగో మరియ వచ్చిన మరియల నుంచి కూడా ఏమొస్తున్నాయంటే శుభవచనాలు వస్తున్నాయి. హల్లెలూయా. చెప్పాడు డిసెంబర్ మాసంలో అనేకులకు మీ నోటి కూడా శుభవచనం జరుగుతుంది. శుభవచనములు మీ నోట్ల నుంచి రాబోతున్నాయి. శుభవచనములు మీ బుధల నుంచి రాబోతున్నాయి. మంచి 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 పలుకులు మీ నోట్ల నుంచి రాబోతున్నాయి. ఆత్మ చెప్పు మాట చెవిగలవాడు వినును గాక. హల్లెలూయా. నా దేవుని ఇది కార్తీక ఈ డిసెంబర్ మాసంలో ఈ చివరి గడియలో చివరి సంవత్సరంలోనే ఈ దేవుడు ఈ గొప్ప ఈ మాటలు ప్రార్థన చెప్పాడు. దేవుని బిడ్డ శుభవచనంలో రాబోతున్నాయి. హల్లెలూయా. మరొక మాట చదవండి. దేవా స్తోత్రం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరి ఇట్లా అంటుంది, ఈ మాట చదవండి. నా ప్రాణము ప్రభువును కనపరుచుచున్నది. చూడండి, ప్రాణం ఏం చేస్తుందంట? గణపరుస్తుంది. చెప్పండి, ప్రాణము ఆత్మ గణపరుస్తుంది. హల్లెలూయా. దేవుని గణపరుస్తుంది. ప్రాణము నీ ఆత్మ దేవుని గణపరచాలి. దేవుని బిడ్డ చెప్పండి, నీ ప్రాణము నీ ఆత్మ దేవుని ప్రాణం ఉన్నప్పుడు నీవు ప్రాణంతో దేవుని గణపరచకుండా నీవు ప్రాణం ఉన్నప్పుడు నువ్వు ఏదేదో పనులు చేసుకొని ఏదేదో బిజీ పనులు చేసుకొని ఏదేదో. నాకు ఈ మధ్యలో మొన్న దగ్గరికి వెళ్తే ఒక ఆయన టీచరే
అని ఏమంటుంది తెలుసా? ఎస్ బ్రదర్, మీ వీడియోస్ చూస్తుంటాం, చాలా బాగున్నాయి, కానీ అన్ని చూద్దామంటే మాకు సమయం ఉండట్లేదు. ఎందుకు ఉంటుంది? ఉండదు. మీకున్న అన్ని ఎన్నో పనులు పెట్టుకొని ఉంటారు, ఎన్నో పనులు. అవన్నీ మా లోకల్ సంబంధించినవి కావాల్సినవి కదా, సమయం ఉండదు కనుక వీడియోస్ చూడమని ఉంటారు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే, నీ ప్రాణంతో నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ప్రభువుని గణపరచకుండా, నువ్వు ప్రభువునికి ఇచ్చే సమయం నువ్వు ఇవ్వకుండా, ప్రభుకి ఇచ్చే సమయం నువ్వు ఇవ్వకుండా, నువ్వు ఏదేదో పనులు పెట్టుకుని ఏదేదో బిజీలు పెట్టుకున్నా, బిజీ షెడ్యూల్ పెట్టుకున్నా, ఒక దినమున రాబోతుంది. చూడండి, ఇక్కడ దేవుని ఆత్మ అక్కడ మరియా అంటుంది ఏం తెలుసా? మరియా ఏ రీతిగానైతే మరి ప్రభువును ప్రభువుని గణపరుస్తుంది. ఇద్దరు ఇక్కడ ఆత్మవశులు అవుతున్నారు. ఎలిజబెత్ ఆత్మవశులయ్యారు, ఆత్మవశులైంది, మరియా ఆత్మవశులై పలుకుతున్నారు. మరియను చూస్తుంటేనే గర్భంలో ఉన్న శిశువు, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తుంది. హల్లెలూయా, పరిశుద్ధాత్మదేవా స్తోత్రములు. ఆయన తన దాసులను దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. తన దాసురాలి దీనస్థితి, తన దాసురాలు మరియా చాలా దీన స్థితిలో ఉంది. మరియా దేవుడు చెప్తుంది, కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈ మాటనే చెప్తామని. నిజమైన ఆనందము ఎక్కడుందంటే దేవుడే ఇచ్చేస్తున్నాడు. ఈ మాట నేను చెప్పడానికి నేను ఈ మాట ఫస్ట్ది, హూ కెన్ గివ్ దట్ జాయ్? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే నాకు ఇస్తున్నాడు అని నీవేమంటుంది? నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది, నా ప్రాణము దేవుని గణపరుస్తుందని మరియా ఈ రెండు మాటలు చెప్తుంది. దేవుని బిడ్డ, నా ప్రాణము దేవుని గణపరుస్తుందని, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుందని. ఈరోజు అనేకుల ఆనందం ఏదో ఒకరు ఫంక్షన్లు చేసుకుంటే ఆనందం, పెళ్లి చేసుకుంటే ఆనందం, ఇంకేదైనా కట్టుకుంటే ఇంకేదైనా ఏదో ఎలక్షన్ల ఇయర్లో అక్కడక్కడ నిలబడితే ఆనందం, ఇదేదో గెలిస్తే ఆనందం, ఇంకేదో మేము ఇల్లు కట్టుకుంటే ఇంకే పొలాలు కొనుక్కుంటేనే ఆనందం కాదు. దేవుడు చెప్తున్నాడు వాక్యం, ఎప్పుడైతే నీ ప్రాణము ఏం చేయాలంటే దేవుణ్ణి కనపరచాలంట. ప్రభావాన్ని భూమి మీద ఇంకా నన్ను ప్రాణంతో ఉంచావు. అసలు నీ ప్రాణం ఇచ్చిందే దేవుడు. హల్లెలూయా, ఇచ్చిన ప్రాణాన్ని నా దేవుని గణపరిచేలాగా దేవుని మీద. హల్లెలూయా. ఈరోజు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకునేలాగా పరిస్థితులు అయిపోతుంది. ఒకళ్ళొకరు చంపుకొని తన్నుకొని తాగుతూ తందనాలాడుతూ చిల్లర బల్లరగా బ్రతికేస్తున్నారు. లోకం అంటే, మనిషి అంటే విలువ లేకుండా, దేవుడైతే భయం లేకుండా మానవులు బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రాణంతో దేవుని గణపరచుమని, నీ ప్రాణంతో దేవుని మహిమపరచు. నువ్వు నిశ్చయంగా నిజంగా నీకు ఆనందము లేదు, సంతోషం లేదంటే తప్పకుండా నువ్వు దేవుని దగ్గరికి రా. చూడండి, ఒక మరియా ఆ యొక్క ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు నిజమైన ఆనందం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సికరి ఓష అంటారు ఎప్పుడైతే చూసి, ఎందుకంటే ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నది, ఇక్కడ మరియా కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు వీళ్ళ వచనాలు, శుభవచనాలు పలుకుతుంటే, ఒకరి మాటలు ఒకరు వింటుంటే గొప్ప ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. ఆమంటుంది, నా ప్రభు తల్లి నా దగ్గర రావడం ఎలా అంత ప్రాప్తిస్తారా? సైన్యములకు అధిపతి నీకే స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరియలోకి, ఎలిజబెత్ లోనికి వచ్చిన దేవుని ఆత్మ మీలోకి వస్తుంది. దేవుని బిడ్డ, ఎంతమంది చూశాను, ఒక స్త్రీని దేవుడు చాలా ఒక ఆత్మలో నేను చూశాను, ఒక స్త్రీ ప్రతిష్ఠించబడటం నేను చూశాను, వస్త్రములతో నేను అభిషేకించబడి నేను చూశాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అవును దేవుని బిడ్డ, నా దేవుడే ఆనందం ఇస్తే కనుక నీ ఆత్మ ద్వారానే ప్రభువుని ఆనందించాలి. హల్లెలూయా. ఇంకొక వాక్యం కదా, స్తుతి స్తుతి స్తుతి. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను
వాడని అందరూ. చూడండి, ఇది ఆయన నామము మొదలుకొని పరిశుద్ధుడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను తండ్రిరాలని అందరూ. సరే, ఏదేమైనా ఇక్కడ మనకు ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే, దేవుడిచ్చే సంతోషము ఏంటంటే మన గుండెలో నుంచి వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమీ లేకున్నా అన్ని ఉండేలాగా చేస్తుంది. ప్రైజ్ రామ్ చెప్పండి, ఎవరి సంతోషం కావాలి, ఎవరి ఆనందం కావాలి? దేవుడు గొప్ప ఆనందం ఇవ్వబోతున్నాడు. మనం ఇంతకుముందు చదువుకున్న యెషయా గ్రంథం 61 అధ్యాయంలో అక్కడ కూడా ఒక వాక్యం ఉంటుంది చూడండి. గొప్ప ఆనందం గురించి దేవుడు మాట్లాడుతుంటాడు అక్కడ మాట. స్తుతి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ గాడ్ స్తుతి 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 స్తుతి. చదవండి 10వ వాక్యం. స్తోత్రం 6:41-10. శృంగారమైన పాగ ధరించుకొనిన పెళ్లి కుమారుడు శృంగారమైన పాగ ధరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి వస్త్రాలు ఇస్తున్నాడ? రక్షణ వస్త్రములు. ఇంకోటి నీతి అను పైబట్టలు నాకు ధరింపచేసి. చూడండి, వస్త్రములు, రక్షణ వస్త్రములు, మరి పైబట్ట ఏంటంటే నీతి అను పైబట్టలు నాకు ధరింపచేసినాడు. మూడవది కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. చూడండి, ఈ రెండు మాటలు. యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. తర్వాత అంటున్నాను, ఇక్కడ రాస్తున్నాను, దేవుని బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. దేవుని బట్టి. హల్లెలూయా. మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా ఆత్మ, ఇంకో మాట, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఏం చేస్తుందంట? సంతోషిస్తుంది, ఉల్లసించుతున్నది. నా ఆత్మ ఉప్పొంగుతున్నది, పరవాళ్ళు తోపుతున్నది. హల్లెలూయా. అంటే చూడండి, మరి దైవ సంబంధంగా మరి దేవుని బిడ్డలమైన మనము మన ఆత్మ మీద ఎక్కువగా ఏంటంటే, మన ఆత్మ ఏం చేస్తుంది, మన ఆత్మ ఎవరిని సృష్టిస్తుంది, మన ఆత్మ దేని గురించి తప్పిస్తుంది, మన ఆత్మ దేని గురించి పోరాడుతుంది, మన ఆత్మ ఏమి చేస్తుంది అని మరి మనము ఎప్పటికీ ఆత్మలోనే మనము మరి ఆత్మ గురించి మనం తప్పకుండా మనము ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకొని, నా ఆత్మ ప్రభుని స్తుతిస్తుందా, నా ఆత్మ ప్రభునందు ఆనందిస్తుందా, నా ఆత్మ ప్రభుని గణపరుస్తుందా, నా ఆత్మ కాకుండా మనం కళ్ళతో బయటకు వచ్చేటువంటి ఏదో కనబడేది అన్ని చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మన దేవుని లేఖనం చెప్పిన రీతిగా మన ఆత్మ ద్వారానే మహానందం, దేవుని బట్టి మహానందం పొందుకుంటాం. హల్లెలూయా. ఎంతమంది చెప్పండి, ఎంతమంది చెప్పండి, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారు? హల్లెలూయా. ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి కావాలి? నా ఆత్మ ప్రభునందు ఆనందించాలి, ఉల్లసించాలి. హల్లెలూయా. కొంతమంది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంటది, ఆత్మ సంతోషం ఇస్తుంది. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ బ్రింగ్స్ ద గ్రేట్ స్ట్రెంగ్త్. దేవుడు ఇచ్చేటువంటి ఆనందం అంట బహు బలమునిస్తుందంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో, మైక్ కరెంట్ అప్పటి నుంచి చెప్పలేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ఈ వాక్యంతో నిన్నే అట్లా వెళ్ళిపోతున్నా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో మరి దేవుడు మనకి ఇస్తున్నది ఏంటంటే మహానందం. మన ఆత్మను ఉల్లసింప చేస్తున్నాడు, మన ఆత్మకు బలమునిస్తున్నాడు. అందుకే ఈ మధ్య నేను పలుమార్లు చెప్తుంటాను, ఎక్కడికి పోయిన ఎన్నిసార్లు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళినా నా దేవుని ఆత్మ బలమును బట్టి ముందుకెళ్తున్నాను. హల్లెలూయా. నేను మొన్న చెప్పాను, సంసోను ఎంతో బలమైన ఆత్మను పొందుకున్నాడు, దేవుని ఆత్మను. ఒకసారి అయితే చివరిగా మన శత్రువులందరూ వచ్చి అతన్ని పట్టుకొని
కళ్ళు కూడా విరిగించి తన దేవత యొక్క గుడిలోనికి తీసుకుపోతారు శత్రువులు, ఫిలిస్తీన్లు. శత్రువుల చేతికి అప్పగించబడి కన్నులు ఊడవిరిగిపోయి కన్నులు లేక ఎంత బాధ చూడండి. ఇతడు మన శత్రువు, వీడిని చంపేయాలి అని ఎంత కసితో కోపంతో శత్రువులు మరి ఫిలిస్తీన్లు సంసోను పట్టుకొని వస్తారు. గుడి స్తంభాల దగ్గర అతను అంటాడు లే భవిష్యకాల్లో బరాసేపు. అప్పుడు సంసోను అంటాడు అతని చేతులతో ఎవరైతే పట్టుకున్నారో ఆ గొలుసులతోటి ఈ గుడికి ఎక్కడైతే దాన్ని అది ఏమంటారండి ఆ స్తంభాలు ఎక్కడున్నాయి ఒకసారి నన్ను ఆనుకోబెట్టమని అడుగుతూ ఉంటాడు. చెప్తే అప్పుడు 2 స్తంభాలు గుడికి ఇలా ఉంటాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా అనుకుంటాడు. దేవునికి మొరపెట్టుకుంటాడు, దేవా ఇదొక్కసారి నా మనవి ఆలకించి నా మొర విని నా శత్రువుల ఎదుట నాకు విజయం నీనైనా. నా శత్రువులు ఏ రీతిగా నన్ను అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి సంసోనుకు మహాబలం వస్తుంది, అధిక బలం. చూడండి, ఒక గుడి దగ్గర ఆనుకొని ఉంటే ఇలా పట్టుకొని 2 అమాంతము ఆ గుడి స్తంభములను ఇలా పట్టుకొని ఉంటే దాదాపు ఇంచుమించు 3,000 మంది ఉన్నటువంటి గుడి కుప్పగూలిపోయి చనిపోతున్నారు. హల్లెలూయా. ఇంత బలం ఎలా వచ్చారో కరాం ధైర్యంగా వస్తే ఇక్కడ నేనంటాను ఆత్మకు బలం ఉంది, దేవుని ఆత్మకు బలం ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు అగాధ జలముల పైన అల్లాడిన ఆత్మ నా దేవుని బిడ్డ, ఆత్మ ద్వారాను మనం జయించగలం. హల్లెలూయా. అట్టి ఆత్మని అలనాడు దేవుడు ఎలిజబెత్తులో దేవుని ఆత్మ చేత నిండుకొని ఉన్నది. మరియా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నది. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధాత్మతో నింపాడు, ఈ సంసోను కూడా పరిశుద్ధాత్మతో నింపాడు. కనుక అట్టి బలమును బట్టే గుడిని కూల్చేంత శక్తి పొందుతున్నాడు. దావీదు కూడా ఆత్మ బలమే. ఒడిశాల రాయి తీసుకొని ముందు కొడితే అతను వెనుక పడాల్సి నిలబడుతున్నాడు, ముందు పడుతున్నాడు. ఆత్మ చెప్పండి, ఆత్మ. దేవుడు చేసేది దేవుడే, దేవుని ఆత్మని చేస్తుంది. కానీ చేసేది ఎవరు? దేవుడు తనను ఏర్పరచుకున్న వాళ్ళను. దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు, సంసోను ఏర్పరచుకున్నాడు, మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, మోషే ద్వారా ఏం చేశాడు? దేవుడు ప్రజలు నడిపించాడు. సంసోను ద్వారా మరి ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలను ఏలడానికి మరి ఆ యొక్క రక్షించి కాపాడబడడానికి సింహం చేతుల నుంచి కూడా తప్పించబడ్డాడు. చూడండి, సంసోను దావీదును ఎలిజబెత్ మరియలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వస్తున్నాడు. సంసోనుకు దేవుని సేవకులకు బలం పొందుకున్నట్టున్నారు, దేవుడు అదే అట్టి బలము పొందుకుంటున్నారు. చెప్పండి, ఆత్మ బలం, దేవుడే ఆత్మ. హల్లెలూయా. ఆత్మని నా దేవుడు గుండెల్లోకి ఇస్తున్నాను. నేను అంటాను, ఎవరి ఆత్మ అయితే దేవుని ఆత్మతో నింపబడుతుందో, ఎవరి ఆత్మ అయితే దేవుని ఆత్మ చేత నిండుకొని ఉంటుందో, దేవుని ఆత్మ అయితే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతుందో వాళ్ళు శక్తిమంతులైతారు. హల్లెలూయా. వాళ్ళు బలవంతులైతారు. హల్లెలూయా. వాళ్ళు నిజమైన ఆనందం పొందుకుంటారు. హల్లెలూయా. చెప్పాలని నేను కోరుకుంటున్నాను దేవుని బిడ్డ. నిశ్చయంగా ఎవరికి నిజమైన ఆనందం పొందుకుంటారంటే దేవుని ఆత్మ చేత. దేవుని ఆత్మ మీ ఆత్మలను నిండుకున్నట్లయితే మీ ఆత్మకు శక్తి ఉంటుంది, మీ ఆత్మ బలం పొందుకుంటుంది, మీ ఆత్మ ఉల్లసిస్తుంది. హల్లెలూయా. మీ ఆత్మ మరియ పలికినట్టు పలుకుతుంది. మీ ఆత్మ మరువాలేను నీదు ప్రేమ
దేవా అనుదినం స్తుతించెదాని నామం. దేవా అనుదినం దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువనేసు, నిన్నునే మరువనేసు, స్తుతించెదాని నామం. దేవా దేవుడు బలమిస్తున్నాడు. స్తుతించెదాని నామం అనుదినం. అవును దేవుని బిడ్డ, దేవుని ఆత్మ నీ ఆత్మలను నిండుకొనినప్పుడు మీరు శక్తి పొందుకుంటున్నారు. మీరు మహా అధికమైన బలము, మహా ఆనందము పొందుకుంటున్నారు. ఈ ఆనందమే మరియకు వచ్చింది. ఈ ఆనందమే ఎలిజబెత్కి వచ్చింది. దేవుని బిడ్డ హల్లెలూయా చెప్పండి. ఎలిజబెత్కి వచ్చిన ఆనందం, మరియకు వచ్చిన ఆనందం ప్రభువా మాకు ఇవ్వండి. ఎందుకంటే శుభ వచనములు పలుకుతుంటుంటే గొప్ప ఆనందంతో ఈవెన్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిన నేను చెప్తున్న ప్రవచనం, ఏ వ్యక్తికి అయితే దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారో, ఎవరి మనలో ఇంకా రాస్తా మీ మాటలు వింటుంటే అనేకులు వాళ్ళు శక్తి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయన. అవును దేవుని బిడ్డ, ఎప్పుడైనా ఆలోచించవా? అంత కాలం పలకలేదు. ఎలిజబెత్ చెప్తుంది, మాట్లాడుతుంది, ధన్యురాలు ధన్యురాలు నా ప్రభుతాలు నా దగ్గరికి రావడం. హల్లెలూయా. ప్రభా నిజమైన ఆనందం అనేది ప్రభా నీ పరిశుద్ధాత్మలోనే ఉందని ప్రభా. నిజమైన ఆనందం నీ ఆత్మను మామూలు నింపినప్పుడే ప్రభా నిజమైన ఆనందం వస్తుంది. హల్లెలూయా. రెండవది మరొక మాట దేవుడు చెప్పాడు నాకు. ఒకటేమో మన నిజమైన ఆనందం పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, కూర్చుందాం. రెండవది, నీకు ఏది అయితే లేదు, నాకు ఒక మాట చెప్పాడండి ఒకసారి, ఏమైతే లేవో నా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమి లేవనుకున్నావో నా దేవుడు ఇస్తున్నాడు నీకు. ఏమైతే లేవనుకున్నావో నా దేవుడు ఇస్తున్నాడు. అది ఏదైనా, నాకు ఇది లేదు, నాకు లేదు, లేవు ఇవి లేవు, ఇవి నాకు లేవు అనుకున్నావో నా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. యా బ్రాసి కలాం ద రౌషాలం రి కలాం ది రి క్లోస్ షాం ద లా క్రో క్రా క్లా క్రీ క్లోస్ మాస్టి క్లోషే రి బ్లాస్టి క్లోస్ షరరే మాస్టి. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం దేవా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. చెప్తాను ఈ మాట గురించి కూడా. మూడవది, నా దేవుడు మొన్న నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఒక మాట అంటున్నాడు, ఇంకా చాలు అనే స్థితిలోకి నా దేవుడిని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇక చాలు చెప్పండి, ఇక చాలు, ఇక చాలు, నాకు అన్ని మిగిలిపోయినాయి, నాకు అన్ని సమస్తం నా ఇంట్లోకి వచ్చేసింది. ఇదిగో ఏది ఎక్కడ పెట్టుకుందామన్న స్థలం లేదు. చెప్పండి, నా దేవుడికి నాకు ఇంకా చాలు. దేవుడితో మీరే మాట్లాడబోతుంది. ఇంకా చాలు ప్రభువా, మీరు నాకు అన్ని ఇచ్చారు, ఇక చాలయ్యా. ఇల్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, బండ్లు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, ఇక చాలు. చెప్పండి, ఇక చాలు అనే స్థితిలోకి నా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తున్నాను. నా దేవుడు రాసిక మనం కష్టపడితే సంపాదించుకునే కొన్ని ఉంటే నా దేవుడు ఇచ్చిన అన్నిగా సమృద్ధిగా ఉంటున్నాయి. నీ ఇంట్లో 2 ఉండాల్సిన 10 ఉండబోతున్నాయి.
ఇంతగానో ఎందుకు ఈ అవసరమా? హల్లెలూయా. చెప్పండి, 2 బండ్లు ఉంటే మనకు ఎక్కువ మరికొన్ని బండ్లు ఉండబోతున్నాయి. హల్లెలూయా. చెప్పండి, ఏది ఇవన్నీ చెప్పండి. 2 బ్యాగులు ఉంటే ఏదైనా మన సపోజ్ ఒక ధాన్యం 2 బ్యాగులు ఉందనుకో, నా దేవుడు మీకు అధికంగా ఉండబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యంగా నాకు దేవుడు చెప్పాడు, మన దినం నాతో మాట్లాడి ఈ మాట చెప్పమన్నాడు, ఈ మాట చెప్పమన్నాడు దేవుడు. ఇంకా చాలు, ఇక చాలు. రోషాందేలే బ్రోసెకెందేరేరేరే బ్రోసికులాంద రషాందేలే బ్రోసికెందేలే బ్రోసికెరిటు. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం నాయనా. yes హల్లెలూయా. చెప్పండి, దేవుడు అబ్రహామును కూడా పిలిచి ఇస్తే ఎంత ఆశీర్వాదాలైనాయి. ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు సంతానం. హల్లెలూయా. ఎంత ఎంతైందంట? ఇసుక రేణుల వలె వార్షిక వందనవమ. థాంక్ యూ జీసస్. గ్లోరీ టు యువర్ హోలీ నేమ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఒక మాట చెప్పండి, మీకు ఏమేమి కావాలో చెప్పండి. పోనీ ఒక మాట చెప్పండి, మీకు ఏమేమి లేవో చెప్పండి. నిలబడి చెప్పండి, మీకు లేవో శ్రీకాంతారా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి సన్నిధిలో నిలబడి నాకు ఇది లేవు అని చెప్పండి. దేవుడి సన్నిధిలో నిలబడి చెప్పండి, తప్పకుండా మీరు పొందుకోబోతున్నారు. నిలబడండి. నాకు మీకు ఏదేది లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్తున్నాను ప్రభా, దేవుని సంఘము ఆరాధించడానికి ఒక మందిరం లేదు, మందిర స్థలము లేదు. నా దేవుడు నాకు ఇస్తున్నాడు. దేవుడు గొప్ప స్థలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏదైతే లేదో దేవుడు ఇస్తున్నాడు. స్థలము లేదు, నా దేవుడు ఇస్తున్నాడు. చెప్పండి, ఇక చాలు, ఇక చాలు. ఈ స్థలము చాలనే కాడికి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక చాలు లేండి, ఈ మందిరానికి, ఈ స్థలానికి, ఈ స్థలములు అనే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. నాకు తెలిసి దాదాపు 2 లక్షల మందికి తక్కువగా కాకుండా స్థలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ వరల్డ్ ఈ వరల్డ్ హిస్టరీలో, ప్రపంచ చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో ఈ 2026లో దేవుడు ఏదో ఒక బలమైన ఒక చరిత్రగా దేవుడు మిగిల్చబోతున్నాడు. చెప్పండి, బహుశా ఏదైతే లేదో పొందుకోబోతున్నారు, నీకు ఏది లేదో అని పొందుకోబోతున్నారు. చూడండి, చివరి వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కు గర్భం లేదు, గర్భఫలం లేదు. దేవుడు వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ కు గర్భఫలం ఇచ్చినట్టు నా దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడు. ఆశీర్వదించేలాగా దేవుడు చేస్తున్నాడు. దీన స్థితిలో నుంచి ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతున్నావు. చెప్పండి, దీన స్థితిలో నుంచి నా దేవుడు నీకు ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, మరియా ఎంతో దీనురాలుగా ఉన్నది. లేని స్థితిలో ఆశీర్వాదంలోకి వచ్చింది, ధన్యమైన స్థితిలోకి వచ్చింది. ఎలిజబెత్ మరియలకు వచ్చిన ఆనందం, సంతోషం, పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదాలు నీలోకి వస్తున్నాయి. తండ్రి కుమారా దేవుడు
నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒకడిగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నమ్మండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. నిజమైన ఆనందాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నిజమైన ఆనందం. ఎవరి గుండెలో, ఎవరి హృదయములో దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారో వారి హృదయము సంతోషం ఉంటుంది, వారి హృదయం ఆనందం ఉంటుంది. దేవుని బిడ్డ, నీకు ఏదైతే లేదు, ఇది లేదు, ఏదైతే లోటు అన్నావో నా దేవుడు అదే అన్ని తీరుస్తున్నాడు. చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. ఇక దేవుడి సన్నిధిలో కోరుకోండి. నీకు ఏది కావాలో కోరుకో. దేవుడు శాంతలే బ్రోశాంతలే రికోష. అలనాడు సొలొమోను రాజు, ఒక రాజు కోరుకుంటున్నాడు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఏది కావాలో కోరుకోమంటే ఇంతమంది ప్రజలను ఏలటానికి ఏమంటున్నాడు, నాకు జ్ఞానమునివ్వండి, వివేచననివ్వండి అని సొలొమోను రాజు కోరుకున్నప్పుడు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీకు నీకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు. ఏదైతే లేదు నీకు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడల్లా నన్ను అడుగుము, నేను నీకు ఇస్తాను అంటున్నా. దేవా స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం నాయన. అవును ప్రభా, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్టు ఇదిగో ఎస్ ప్రభా, మరి ఆయన సన్నిధికి, మరి ఆయన మందిరంలో కూడా అర్పణలు తెచ్చినప్పుడు కూడా మరి ఆకాశము వాకిళ్లను విప్పి పట్ట జాలడాన్ని దీవెనలో దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. తెచ్చుట నీ వంతైతే ఇచ్చుట, పట్ట జాలాన్ని దేవుని దీవెనలు ఇచ్చేది దేవుని వంతు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరొకటి చెప్పండి. ఇంకా ఇంతకుముందు చెప్పాను మాట, ఇంకా చాలు. విస్తారంగా విస్తారంగా మీకు అన్ని ఉండబోతున్నాయి. అన్ని విస్తారంగా ఉండబోతున్నాయి. చెప్పండి, ఏది మీకు విస్తారం? గొర్రెలు విస్తారంగా ఉంటాయి. చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మీ అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉండబోతుంది. ఎంతమంది అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ సమృద్ధిగా ఉండాలి? చెప్పండి. బ్యాంక్ అన్ని చెక్స్ ఒక అనేకులకు చెక్స్ రాసి ఇచ్చేలాగా ఉండబోతున్నాం. ఎంతమంది కావాలి బ్యాంక్ బ్యాలెన్స్? హల్లెలూయా. సమృద్ధిగా దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. మీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన. ఎస్, మరియను ప్రభా ధన్యురాలుగా ఆశీర్వదించిన దేవుడు నా తండ్రి, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రములు నాయన. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. చివరికి అందరం మోకరించుతాం. నేను కూడా మోకరించి ప్రే చేస్తాను. నా తండ్రి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం కెమెరా కింది వెళ్తారా? ప్రేమిస్తారా? స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ప్రభా. చెప్పండి. నా తండ్రి, ఎస్, ఎలిజబెత్ దగ్గరికి మరియను పంపావు ప్రభా, పంపావు నాయన. అయ్యా, పరిశుద్ధాత్మతో నిండుకున్నవారయ్యారు ప్రభా. పరిశుద్ధాత్మ ఆనందమును పొందుకున్నారు తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు ప్రభా. పరిశుద్ధాత్మ ఆనందమును పొందుకున్నారయ్యా. నా తండ్రి నీకే స్తోత్రములు. ఆశీర్వదించబడారా రోసి ప్రభా. ఈ దినమునైనా ఇదిగో ఈ స్థలములోకి నన్ను నడిపించినందుకు స్తోత్రములు ప్రభా. ఈ ఆదివారం దినమున ఈ స్థలంలో మమ్మల్ని అభిషేకించినందుకు స్తోత్రములు ప్రభా. స్తోత్రం నాయన. నన్ను ఇస్తానని చెప్పావు, అన్ని సమస్తములు ఇస్తున్నావు తండ్రి. ఇది లేదు అనుకుంటున్నాను, ఇదిగో ఇంకా ఇలా చాలు అనే స్థితిలోకి నువ్వు ఇస్తున్నావు. ఇంకా చాలు, ఇక చాలు, ఇక చాలు. అన్ని ఫిల్ అయిపోతున్నాయి ప్రభా. అన్ని ఫిల్ అయిపోతున్నాయి. ఒక ప్రవక్త నోటి మాటలను చూస్తే చూడండి, ఒక విధవరాల దగ్గర చెప్తుంటది కదా పాత నిబంధన గ్రంథంలో,
ఎలీషా ప్రవక్త ఏదైతే చెప్తుందో నీ ఇంట్లో ఏదో ఉందో చెప్పమంటే ఒక నూనె గుండ తప్ప ఏమీ లేదంటే అన్ని నిండిపోయినాయి, ఇక చాలిపోయినాయి. హల్లెలూయా. అంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అట్టిదే దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి. ఆనందం పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవుడిచ్చే ఆనందమును పొందుకుంటున్నాం. హల్లెలూయా. స్తోత్రం. ఇంకా చాలు అనే స్థితిలోకి దేవుడు మమ్మల్ని తీసుకొస్తున్నాడు. ఇంకా చాలు అనే స్థితిలోకి దేవుడు తీసుకొస్తున్నాడు. ఇంకా చాలు. చెప్పండి. ఇంకా చాలు నాయన, నాకు అన్ని ఏది కొదవలేదు ప్రభా. ఇంకా చాలు, నువ్వు ఇచ్చిన అన్ని చాలు ప్రభా. నా దేవుడు నాకు నేర్పింది ఒకటి. మొన్న మాస్టిక్ ఈ మధ్యలో మేము ప్లాస్టిక్ లో బ్రీష్ మాస్టిక్ లో క్లోజ్ స్ట్రీమ్ ప్లాస్టిక్ అసలు ఇక బహుశా బ్రిక్ లో క్లోజ్ స్ట్రీమ్ బ్రాసి క్లోజ్ స్ట్రీమ్ శ్రీ క్లో మన తలోసి. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మనకు చెప్తున్నాడు అనేకమైన ఇక అన్ని అసలు ఇంకా ఏమో అడగాలనిపించట్లేదు. దేవుడు గాడ్ హస్ ఆల్రెడీ హస్ గివెన్ టు మీ. హల్లెలూయా. ఐ బిలీవ్ దట్ దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. స్థలమును దేవుడు ఇచ్చినాడు. ఈ మందిర స్థలాన్ని దేవుడు ఇచ్చినాడు. విపరీతమైన అమౌంట్ కూడా దేవుడు తప్పకుండా అకౌంట్స్ లో ఫుల్ గా నింపబడబోతుంది. ఏమి కొదవలేదు. చెప్పండి. ఏమి కొదవలేదు. సింహం పిల్లలు లేమి గలవై ఆకలి కొను ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి. నాకు లేమి కలగదు. ప్రార్థన చేసుకోండి. అందరూ గుండె మీద చేయబెట్టుకోండి. ప్రభా, ఈ మాటలు నేను నమ్ముతున్నాను తండ్రి. మహా ఆనందం నేను పొందుకుంటున్నాను డాడీ. నాకు లేమి కలగదు, నా ఇల్లు లేమితో ఉండదు అన్నమా శాత వాస్తేకే నేను సమస్తమును పొందుకుంటున్నాను. తండ్రి. స్తోత్రం నాయన. సైన్యములకు అధిపతి యెహోవా నీకే స్తోత్రం నాయన. స్తోత్రములు ప్రభు. స్తోత్రములు చెప్పండి. స్తోత్రములు యెహోవా నీతిని బట్టి స్తోత్రము బట్టి నాయన. యెహోవా నీతిని స్తోత్రం బట్టి ఉజ్జీవమును ఇచ్చే దేవా స్తోత్రం నాయన. దేశముల ఉజ్జీవము నా తండ్రి స్తోత్రములు. సంఘముల ఉజ్జీవము నా దేవా స్తోత్రం తండ్రి. ఈ మాటలు విన్న బిడ్డలు దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన. కలోసి దేవుడు అంటే ఇక్కడ ఎవరో ఒక బలమైన గాయము, ఒక గాయం ఇంకా మానట్లేదు. నా దేవుడు ఆ గాయాన్ని తీసేస్తున్నాడు. పరిశుద్ధాత్మ చెవిగలవాడు. నీ గాయం నేను ఎంతో బాధపరిచింది, బాధపరిచింది. ఆ గాయము ఈ రోజుతో మారిపోతుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తుతుల పైన ఆశీర్వైన మా తండ్రికి స్తోత్రములు ప్రభా. హల్లెలూయా. ఈ రోజు ఇస్తున్న ఈ మాటలు బట్టి నీకు స్తోత్రమైన. నీ మాటల మీద ఆధారపడి ఆనుకొని బ్రతుకుతున్న మా జీవితాల్లో గొప్ప నెమ్మదినిస్తున్నందుకు స్తోత్రములు ప్రభా. ఏదైతే లేదో అందిస్తున్నాను చెప్పండి. నిద్ర నీకు ఏమన్నా లేమి మనశ్శాంతి లేకపోతే మనశ్శాంతిని ఇస్తున్నాడు. హల్లెలూయా. సమాధానం లేకపోతే సమాధానం ఇస్తున్నాడు. ఏది లేదో నా దేవుడు అది ఇస్తున్నాడు. Yes, God wants to give you all. అన్ని సమృద్ధిగా ఇవ్వాలనుకుంటున్నాడు. స్తోత్రం దేవా. స్తోత్రం తండ్రి. స్తోత్రం దేవా. నీవే నీతి గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నా తండ్రి. స్తోత్రములు షోరి బ్రాస్టిక్ నేమ్ బాలెందిరి బోసాన్ దెరి క్లోసి లిబ్రో కందాల రంది బోసాత్రి కలారాంద రెకోతి రేడే బోషరే కరందాల బ్రాస్టిక్ నాస్టిక్ రి పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం నాయన.
నీకు ఈ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ క్రిస్మస్ కు ముందునైనా అయ్యా ప్రభు ఈ ఆరాధన బట్టి నీకు స్తోత్రములైనా మళ్ళీ తిరిగిన బాకోలా భస్మ కలరి కోటి ఆదివారం ఆ యొక్క 25 డిసెంబర్ 25న ఇక్కడ జరుగు ఆరాధన యొక్క మహిమకరంగా బలంగా జరిగించుకోమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా స్త్రీకలందరూ అయ్యా రేపటి దినం సంగారెడ్డిలో ఎల్లుండి ప్రభా ఆ యొక్క గుంటూరు జిల్లా సత్తనపల్లి దగ్గరలో ప్రభా ప్రార్థన బలంగా జరిగించడానికి సాయించండి. ములుగు జిల్లాల నుంచి అక్కడ గ్రామాల నుంచి ప్రారంభించబడినది ప్రభు అనేక సేవకుల కోసం అనేకుల నిమిత్తం ప్రార్థన చేసే కృపనిచ్చావు. నీ దేవదూతల పంపావు, నీ ఆత్మ ద్వారా అద్భుతాలు జరిగించావు, స్వస్థతలు జరిగించావు, విడుదల జరిగించావు నాయన. అభిషేకంతో నింపబడ్డారు నాయన. బలహీనతలు పోయినాయి, రోగాలు పోయినావు అయ్యా. మదనపల్లి దగ్గర ప్రాంతంలో గొప్ప కార్యాలు జరిగించుకున్నావు తండ్రి. క్షేమంగా మా మధ్యలో మరలా నాయన ఈ ప్రాంతంలోకి నన్ను నడిపించావు తండ్రి. స్తోత్రం. ఈ ప్రజలు బట్టి స్తోత్రం. ఈరోజు ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలు బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి లైవ్ చేస్తున్న కారణం చేస్తున్న బిడ్డలు నేను నీకు ఈ స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ సంఘమును ప్రభా Lord, the Holy Spirit, God, power and fire, Pentecost ministries మీరు దీవించినందుకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుని శక్తి అగ్ని సంఘం ప్రభా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు ప్రభా. సారే వాసి కరోసి నేను ఇచ్చిన మాటలు బట్టి నీ వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ఈ స్థలంలో ఎవరు పాటలు పాడిన ప్రార్థన చేసిన ఆరాధించిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ చేసిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభా. అధికమైన బలము దయచేయండి తండ్రి. నీ ఆత్మ చేత నింపమని అద్భుత కార్యాలు స్వస్థతలు జరిగించమని మా ప్రియుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Welcome to MC Music World. Bluetooth mode. రికార్డ్ ఆఫ్